రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో హస్తినాకు వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. నెల 10వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంతో పాటుగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ హస్తినాకు వెళ్లబోతున్నారు. ముందుగా రేవంత్ బృందం ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలవబోతున్నట్లు సమాచారం. అనంతరం ఏసీసీ పెద్దలు కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది జాబితాపై కసరత్తులు చేయబోతున్నారు రేవంత్ టీం. రైట్, సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో హస్తినాకు వెళ్లబోతున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు సీఎం. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటుగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, అంటే టూర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 4 ఎమ్మెల్సీల స్థానానికి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఇక 5 ఖాళీల ఏదైతే స్థానాలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడిన నేపథ్యం కావచ్చు, రేపు సంబంధించి కూడా నామినేషన్ చివరి తేదీ నామినేషన్ సంబంధించి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉన్నది. ఒకవైపు 4 స్థానాలకు సంబంధించి కూడా సిపిఐకి సంబంధించి కూడా పొత్తులో భాగంగా ఒక సీటు ఇవ్వాలా అన్న దానిపైన ప్రతిపాదన వాళ్ళు పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఈ అన్ని అంశాలపైన కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా ఢిల్లీ టూర్ ఉన్నప్పటికీ కూడా ఏసీసీ జనరల్ సెక్రటరీకి సంబంధించి కూడా ఫోన్ కాల్స్ ద్వారానే ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళినప్పటికీ ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళతో కూడా ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంబంధించి కూడా ఫోన్లో వివరాలు తీసుకుంటారన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ స్థానాలకు సంబంధించి కూడా ఖరారు చేసిన తర్వాత ఈ సంబంధించి కూడా ఫైనల్ లిస్టుకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేసీ వేణుగోపాల్ పంపించనున్నారు. ఈ రోజు సాయంత్రానికి సంబంధించి కూడా ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా అధికారికంగా ఆ స్థానాలకు సంబంధించి పేర్లు ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 4 ఎమ్మెల్సీల స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా దీంట్లో ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా పేర్లకు సంబంధించి కూడా దీంట్లో ఫిల్టరింగ్ జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక తాముకే ఆ పార్టీ టికెట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న కొంతమంది నేతలు అయితే కనిపిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా దీంట్లో వేం నరేందర్ రెడ్డి సంబంధించి కూడా ఏదైతే దీంట్లో ప్రధానంగా పేరు వినిపిస్తుంది. అద్దంకి దయాకర్ కి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ప్రధానంగా పేరు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా అనూహ్యంగా మాజీ ఎంపీ విజయశాంతికి సంబంధించి కూడా ఆమె పేరు తెర మీదకి వచ్చింది. ఆమెకు సంబంధించి కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలో తీసుకుంటారన్న ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా కాసేపు క్రితం ఇప్పుడు తాజా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం కూడా ఢిల్లీ టూర్ కి సంబంధించి కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఢిల్లీ టూర్ కి సంబంధించి మొత్తంగా ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ ఫోన్ ద్వారా ఆరా తీసి వివరాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక 4 స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సామాజిక వర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు బీసీలకి సంబంధించి కూడా టికెట్ కేటాయించాలని వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించి ఒక రాజ్యసభ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ స్థానాలకు కల్పించిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇక మరో సంబంధించి కూడా ఇతర అంశాలకు సంబంధించి కూడా పరిశీలనిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు, విహెచ్ కావచ్చు, మిగతా మైనార్టీ నుంచి షబ్బీర్ అలీ, ఫయీం ఖురేషీ, అలాగే ఫిరోజ్ ఖాన్ పేరు తెర మీదకి వస్తా ఉన్నది. ఇక
బీసీ నుంచి కూడా చరణ్ కౌశిక్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్, విహెచ్ వీళ్ళ పేర్లు తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కసరత్తు చేస్తూ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా పూర్తి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కేసీ వేణుగోపాల్ కి నేతలంతా కూడా ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేపు నామినేషన్ కి సంబంధించి కూడా చివరి తేదీ, రేపు నామినేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 4 స్థానాలకు నామినేషన్ దాఖలు చేయాలి. కాబట్టి ఈ రోజు కల్లా కూడా పూర్తి స్థాయిలో ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది ఏఐసీసీ. రైట్. ఒకటి అంటే దాదాపుగా లిస్టు ఫైనలైజ్ అయినట్లు మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఫైనలైజ్ చేయడానికి అక్కడికి వెళ్ళబోతున్నారు. విజయశాంతికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే ప్రధానంగా జగ్గారెడ్డి లాంటి నేతలు వెళ్ళారు, కానీ ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు కల్పించినటువంటి అవకాశాలు కానీ లేకపోతే నేను పొందినటువంటి బాధ్యతలు సంతృప్తిగానే ఉన్నానని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆయన పేరు కూడా వినిపిస్తుంది. సో ఆ విధంగా ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? అంటే మహిళా కోటా కింద విజయశాంతికి ఏమైనా ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్. అన్ని అంశాలకు పరిగణ తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. జగ్గారెడ్డికి సంబంధించి కూడా ఆయన గతంలో నా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పేందుకు ఆ పీసీసీ సన్నిద్ధం అవుతుంది. కాబట్టి మరోసారి ఆయన ఢిల్లీకి టూర్ వెళ్లే నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంశంపైన కూడా చర్చనే అనుసంగా ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు, రాహుల్ గాంధీ కలుస్తానని చెప్పడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మరోసారి ఆయన ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొన్న జరిగిన ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా గతంలో జీవన్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన నేపథ్యం కావచ్చు, ఆయనకు సంబంధించి కూడా తాను ఎమ్మెల్యే కోట నా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కూడా గతంలో కోరడం జరిగింది. ఈ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు విజయశాంతికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత అయితే గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో సంబంధించి కూడా విజయశాంతి సంబంధించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఇద్దరు ఒకేసారిగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది. వాళ్ళకి సంబంధించి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి విజయశాంతికి సంబంధించి కూడా ఆమె ఆరా తీసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. రైట్ హరీష్, అంటే టూర్కి సంబంధించి క్యాన్సిల్ అయినటువంటి వార్త మీరు చెప్తున్నారు. అంటే ప్రధానంగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా మనకి? ఒకవేళ ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయితే కనుక కేంద్ర మంత్రులు ఏమైనా కలిసే అవకాశం కనిపిస్తుందా? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంచనాలకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ సీరియస్ అయినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ అంశాలు ఏమైనా అక్కడ చర్చించే అవకాశం ఉందంటారా? రైట్. సీఎం ఢిల్లీ టూర్ కి సంబంధించి కూడా నిన్న సాయంత్రం ఢిల్లీ టూర్ వెళ్తారని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యం ఉన్నది. ఇక మొన్నకి సంబంధించి ఇదే అంశం పైన మొన్న ఢిల్లీకి వెళ్లాల్సింది. ఢిల్లీలో సంబంధించి కూడా అధిష్టాన పెద్దలు అందుబాటులో లేరు. వాళ్ళ బిజీ షెడ్యూల్ కారణంగా కూడా టూర్ క్యాన్సిల్ అయింది. ఇక ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఇప్పటికీ ఫోన్ ద్వారా ఈ వివరాలు తెలుసుకునేందుకు కేసీ వేణుగోపాల్ సంబంధించి కూడా ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఏసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సంబంధించి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరికి సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే బాగుంటుందో ఏ సామాజిక వర్గాలకు సంబంధించి అభ్యర్థులను తీసుకోవాలి, ఇతర పరిశీలనలకు సంబంధించి కూడా గతంలో ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో తర్వాత వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎవరికి టికెట్ కేటాయించాలి, ఒకవేళ వీళ్ళకి టికెట్ కేటాయించని వాళ్ళకి సంబంధించి కావచ్చు ఇతర పదవుల్లో ఎక్కడ అకామిడేషన్ చేయాలి, వీటన్నిటిపైన కూడా ఫోన్ ద్వారా వివరాలు తీసుకుని ఆ లిస్టు సంబంధించి కూడా ఫైనలైజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి సీఎం సంబంధించి కూడా మరో షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సంబంధించి కూడా అఖిల భారత పద్మశాలి మహాసభ ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సంబంధించి కూడా ఈ సభ జరగబోతుంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కులగణన చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపేందుకు అఖిల భారత పద్మశాలి మహాసభ సంబంధించి కూడా సభను ఏర్పాటు చేశారు. దీనికి సీఎం రాబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.